మన భారతదేశంలో జరుగుతున్న ఆవిష్కరణల గురించి ఇది ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అండ్ సార్ విశ్లేషించబోయేటువంటి ఈ అంశానికి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో వరకన్నా చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఇంజినీరింగ్‌లు కంప్లీట్ చేసి ఇంకోటో చేసి ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేయడానికి ఇంకెక్కడో సార్ అంటారు ఎప్పుడు కార్పొరేట్ కూలీగా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారని. సో బట్ ఈ దేశంలో ఒక మహిళా శక్తి ప్రూవ్ అయింది. ఒక మహిళ మన దేశానికి సంబంధించినటువంటి మన గర్వాన్ని, మన గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపింది. వారెవరో కాదు, డాక్టర్ మీనా మిశ్రా గారు, డైరెక్టర్ ఆఫ్ ద సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డిఆర్డిఓకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. వారు భారతదేశము ఇప్పుడు ఎలీట్ కంట్రీస్ ఏవైతే కొంతమంది దగ్గరే, కొన్ని దేశాలు యుఎస్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, సౌత్ కొరియా, చైనా ఈ దేశాల దగ్గరే ఉన్నటువంటి టెక్నాలజీని మన దగ్గర డెవలప్ చేశారు. అండ్ వాళ్ళందరూ టెక్నాలజీని ఇవ్వడానికి ఇష్టపడలేదు, మనకు ఆ టెక్నాలజీని పంచుకోలేదు. బట్ మనం ఆత్మనిర్భరత చాటుకున్నాం, మన దేశాన్ని నిలబెట్టారు ఈ డాక్టర్ మీనా మిశ్రా గారు. అదేంటంటే గాలియం నైట్రేట్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇది దేనికి వాడతారు, దీని ఇంపార్టెన్స్ ఏంటనే సార్ చెప్తారు. డాక్టర్ మీనా మిశ్రా అండ్ వారి బృందానికి నిజంగా ఈ దేశం రుణపడి ఉంది. ఈ దేశం వారి పట్ల గర్వాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పాల్సిన సందర్భం ఇది. సో వారి గురించిన వివరాలు సార్ మీరు చెప్తారా సార్ ప్లీజ్? అంటే ఈ టీం వచ్చేసి డాక్టర్ మీనా మిశ్రా గారి టీం వచ్చేసి గాలియం నైట్రైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ కాంబినేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు తయారు చేయగలిగారు. ఇది ఇందాక నువ్వు చెప్పినటువంటి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్నది. అది భారతదేశంతో పంచుకోవడానికి సిద్ధంగా లేదు. అది చాలా నీష్ టెక్నాలజీ. అది దాంతో మనకు యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే రెడార్స్ అంటారు, AESA రెడార్స్ అంటారు. ఇవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి రెడార్స్. అవి మన దగ్గర ఉన్నవి, మన రష్యా నుంచి కొన్నవి, గతంలో మనం ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకున్న రెడార్స్ అవన్నీ కూడాను పాత టెక్నాలజీతో కూడినటువంటివి. అవి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ వల్ల మనకు కొంత మనకి ఏదైతే మనం చూడగలిగామో దానికి కొన్ని 100 రెట్లు ఎక్కువ చూడగలిగిన కెపాసిటీ గాలియం నైట్రేట్ తో చేసినటువంటి రెడార్లో ఉంటుంది. దాని మనకు ఎయిర్ క్రాఫ్ట్ కోన్ లో పెడతాం. దాని ముందర ఉన్నటువంటి కోన్ లో మనం ఈ రెడార్ పెడతాం. పెడితే దాని విజన్ ఒక పర్టికులర్ యాంగిల్లో మనం చూడగలం. కానీ గాలియం నైట్రేట్ లో పెట్టగలిగితే కనుక దాని కెపాసిటీ ఫస్ట్ విడ్త్ పెంచగలము, డెప్త్ పెంచగలము, గ్రాన్యులారిటీ పెంచగలం. అంటే చాలా తక్కువ ఉన్నటువంటి తక్కువ రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు, RCS అంటారు. తక్కువ ఇమేజ్లు ఉన్న దాన్ని కూడా చాలా స్పష్టంగా చూపించగలిగిన కెపాసిటీ ఈ గాలియం నైట్రేట్ అన్నటువంటి ఒక కెమికల్ వల్ల సాధించగలం. కాబట్టి ఆ గాలియం నైట్రేట్ తో తయారు చేసినటువంటి ఏవైతే మనకు ఇవి రెడార్స్ ఉంటాయో ఆ రెడార్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం శత్రువుని చాలా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు, మనం మెజర్ చేయొచ్చు. మన కౌంటర్ మెజర్స్, మనం అటాక్స్ కానీ, మనం ఎవేషన్ చేయాలన్నా, తప్పించుకోవాలన్నా, ఏం చేయాలన్నా కానీ కూడా ఈ గాలియం నైట్రేట్ తో ఉన్నటువంటి రెడార్స్ మనకు నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళగలం. అది మనం ఈరోజు సాధించాం. కాబట్టి ఈరోజు మనం తేజస్ కావచ్చు, లేదా మన షిప్పులు కావచ్చు, మనం ఇతరత్ర ఎక్కడెక్కడ మనం రెడార్స్ పెట్టుకోదలుచుకున్నామో ఆ రెడార్స్ అన్ని గతంలో మనం ఇంపోర్ట్ చేసుకోవడమో లేదా పాత టెక్నాలజీ చేసుకునేవాళ్ళము. దాని ఇప్పుడు గేమ్ చేంజర్ గా మనం నెక్స్ట్ జనరేషన్ లో మనం కూడా ఉండబోతున్నాం. సో ప్రపంచంలో ఎవరికి తీసుకోకుండా వాళ్ళ సరి సమానంగా మనం ఉండగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. అందుకని ఇది డాక్టర్ మీనా మిశ్రా గారు ఆవిడ టీము చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మనం అందరం కూడా గర్వించదగ్గటువంటిది. అఫ్ కోర్స్ ఈ గాలియం నైట్రేట్ అనేది దాకా నేను చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకు పనికొస్తుంది. తర్వాత మనకు షిప్లలో ఉన్నటువంటి రెడార్స్ లో పనికొస్తుంది. మనకు డ్రోన్స్ లో పెట్టుకోవచ్చు. అలాగే మనకు సర్ఫేస్ ఏరియాలో కొన్ని దీంట్లో పెట్టచ్చు. తర్వాత మనకు నేత్రా అని మనకు ఉంది కదా, AWACS ఉన్నాయి, దాంట్లో పెట్టచ్చు. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో వాడగలిగినటువంటి అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి. సో అందుకని ఈ టెక్నాలజీ రావడంతో మనకు ఎక్స్టర్నల్ గా డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ రమారమి తగ్గిపోయింది. మనం లేదని చెప్పాలి. మొత్తం మనకు కావాల్సినటువంటి రెడార్ టెక్నాలజీ మన దగ్గరే ఉంది. అందుకని ఈ టీమ్ ని, DRDOని, వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. సూపర్ సార్, సూపర్. నిజంగా ఈవెన్ మనము కూడా మన DRDO శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి కృషి గురించి పదే ప్రతి వారం మనం మాట్లాడుతూనే ఉన్నాము. అందులో భారతదేశానికి లేని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవడం అనంటే నిజంగా చాలా గొప్ప విషయము. ఇప్పటికీ చాలా ఆవిష్కరణలు అట్లా చేశాము. అనేక సందర్భాల్లో మనల్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నించాయి. కానీ భారతదేశము మళ్ళీ పదే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా పేరున అభినందనలు. సో ఆ లిస్ట్ లోకి మనము, మన పిల్లలు కూడా అందులోకి చేరాలని నేను కోరుకుంటున్నాను.